మొత్తం నిజం సుందరి వాళ్ళ అమ్మానాన్నల ద్వారా తెలుసుకున్న రాధ ఇక ఏకంగా రంగంలోకి దిగుతుంది. ఫస్ట్ సుందరితోనే మాట్లాడుతుంది. దమయంతి సంగతి తర్వాత చూసుకుందాము అని. నీ అంతట నువ్వు వెళ్ళిపోతే సరి, లేదా నేను నిన్ను పంపిస్తే ఆ పంపించేది ఎలా ఉంటుంది అంటే నీకే వదిలేస్తున్నాను ఊహకి అన్నట్టు చెప్తుంది. నీ అంతట నువ్వు లెటర్ రాసేసి నేను నాటకం ఆడడానికి వచ్చాను, నన్ను క్షమించండి అని ఇంట్లోంచి వెళ్ళిపోయావా సరి, లేదు అంటే నీ గురించి నిన్ను తీసుకొచ్చిందే దమయంతి, ఆమె గురించి అందరి గురించి బయట పెట్టడం జరుగుతుంది. నీ ఫ్యామిలీ సేఫ్గా ఉండాలని కోరుకుంటే ఈ పని చేసి వెళ్ళిపో. ఈ ఇంట్లో 2 పోలీసులు ఉన్నారు. అసలు విషయం తెలిసింది అంటే ఇక నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకొని రాధ సుందరితో చెప్పడం జరుగుతుంది. అది సుందరికి ఎలా నిజం తెలిసిందా అని కంగారు పడిపోతుందన్నమాట. అయితే నీ గురించి నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది. ఆ కొరియర్ బాయ్ వచ్చినప్పటి నుంచి నీ మీద నాకు ఒక డౌట్ ఉండింది, అది క్లారిఫై అయిపోయిందమ్మా. నవరస నాట్య మండలి సుందరి అని చెప్పడంతో ఓహో మొత్తం నిజాలని తెలుసుకునేసింది కదా. నా గుట్టు నా పుట్టు పూర్వోత్తరాలు మొత్తం చెప్పేస్తుంది. ఇంకెక్కడ ఉండడం నేను సేఫ్ కాదు, ఆ దమయంతి వీళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు గనక నేను ఇక్కడే ఉండి ఇంకా నాటకం ఆడాలని చూస్తే ఈ రాధ ఎంతకైనా తెగిస్తుంది. నేను ఇంకా విక్రమ్ కృష్ణను బొట్లో పడేసుకొని పెళ్లి చేసుకొని అసలు చిట్టిలాగా ఎక్కడ సెటిల్ అయిపోదాం ఇంత ఆస్తికి అనుకుంటే ఈ రాధ ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చింది అని. ఇది కూడా ఎలా ఈ ట్విస్ట్ని బయట పెడుతుంది అంటే రాధ విక్రమ్కి రాధలకి పిల్లల కోసం సునంద పూజ చేయిస్తూ ఉంటుందన్నమాట. ఆ పూజకి వస్తుందా రాధా అన్నట్టుగా విక్రమ్ కంగారు పడుతూ ఉంటాడు. అయితే ఆఖరి నిమిషంలో రాధ వచ్చి అంటే విక్రమ్ ఆల్మోస్ట్ ఇక నిజం చెప్పేపోతూ ఉంటాడు. మాది నిజమైన పెళ్ళి కాదు, మేము నిజమైన భార్యాభర్తలం కాదు, అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పైపోతూ ఉంటాడు, చెప్పేస్తాడు కూడా. ఆ టైంలో రాధ వచ్చి ఇలాంటి ఊహించిన ట్విస్ట్ ఇస్తుంది. ఈ పూజ అయ్యేలోపు నువ్వు గనక తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళకపోతే నేను తీసుకొచ్చిన వాళ్ళకి నీకు ఇత్తడిత్తడి అయిపోద్ది. ఈ రాధ స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నీకు అప్పుడు చూపిస్తాను. మొదలే నేను పోలీసోడి వారిని, ఇంకా నా పరిణామాలు ఎలా ఉంటాయో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. గురూజీని ఇంతలా మోసం చేస్తావా నువ్వు? అసలు నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు, కానీ ఒక సాటి ఆడపిల్లగా నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని డబ్బు కోసం ఆశపడి ఇక్కడికి వచ్చావు, కానీ నువ్వు ఎమోషనల్గా వీళ్ళందరినీ మోసం చేస్తున్నావు. ఇకనైనా తెలుసుకొని నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే మంచిది అని చెప్పని రాధ స్వీట్గా వార్నింగ్ ఇస్తుందనమాట ఆ డూప్లికేట్ చిట్టికి, అదే సుందరికి. ఇక మొత్తం ఈ సుందరి చెప్ప చేయకుండా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి.